సేట్ గారు, ఆ అంబేద్కర్ మాస్టర్ భీమరావుకి ఇంకా వాడి చిన్న ఆనంద్కి ఇంటి దగ్గర చదువు చెప్తాడట. ఇంకా చాలు సేట్ గారు, ఇప్పుడు దీన్ని ఇక్కడే అంతం చేసేయాలి. ఎందుకో తెలియదాయన ఈ తక్కువ జాతి వాళ్ళని తన నెత్తినెక్కించుకుంటున్నాడు. అరే అలా ఎలా చదివేస్తాడు మాస్టారు? ఇంకా అలా ఎలా చదువుకుంటాడు వాడు భీమరావు? పదండి పదండి పదండి. అయితే నేను వస్తాను, నేను చూస్తాను ఎవరు భీమ్ని చదువుకోకుండా ఇంకా గురువు గారిని చదువు చెప్పనీయకుండా అడ్డుకుంటారు. బాబు ధ్రువ, ఎవరికో చూపించడం వల్ల చూడటం వల్ల ఏమీ సాధించలేము. భీమ్ చదువుకోవాలి, చదువుకుంటాడు. గురువుగారు చదివించాలి, చదివిస్తారు. నీకు తెలుసుగా, వీళ్ళు భీమ్ గురించి చెడుగా ఆలోచించడం మొదటిసారి కాదు, చివరిసారి కాదు. అందుకని నువ్వు వీళ్ళ దురాలోచనల ఉచ్చులో నిన్ను ఇరికించుకోవద్దు. నీ జీవితం గురించి ఆలోచించు. ఒకవేళ నువ్వు వీళ్ళలాగా ఆలోచిస్తే అప్పుడు నువ్వు కూడా వీళ్ళలాగే అయిపోతావు. నువ్వు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ధ్రువబాబు, మనిషి ఎప్పుడు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి వాళ్ళు ఎవరి పక్షమో. వీళ్ళ వైపు లేక భీమరావు వైపు. చూడు బాబు, ఆయుధాలతోనే ఎప్పుడూ పోరాటంలో గెలవలేము. గెలవాల్సింది మనోబలంతో. అయితే నేను ఎప్పుడు భీమ్ పక్షం బాబాయ్. అందుకే భీమ్ పోరాటం నా పోరాటం కూడా. ఏంటి రామ్జీ, నువ్వు ఇలాంటి పనికిమాలిన మాటల్ని పెద్ద మహాత్ముల్లాగా చెబితే విప్లవం వస్తుంది అనుకుంటున్నావా? అనుకోనివ్వు బాబాయ్, నువ్వెలాగో వినవు. ఈ రోజు నుంచి నేను వినను. మీరు వెళ్ళండి, నేను కూడా ఇప్పుడు బాలా అన్నయ్యతో కలిసి పనికి వెళ్తాను. భీమ్కి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేను వాడికి తోడుగా ఉంటాను. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, రా డబ్బులు కొట్టడానికి వెళ్దాము. సేటు గారు, మనసుని దిటవు చేసుకోండి. ఆ రామ్జీ సత్పాల్ ఇప్పుడు నీతులు చెప్పి వెళ్ళాడుగా, వాడికి మనం తగిన బుద్ధి చెప్దాం. మీకు తెలుసా సేటు గారు, ఈ రామ్జీ సత్పాల్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో? ఎందుకంటే వాడు మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేశాడు కాబట్టి. వేరు చేయడం ఒక్కటే కాదు, వాళ్ళలాగే తయారు చేశాడు. ఇక ఈ మధ్య ఆ అంబేద్కర్ మాస్టర్ కూడా తోడయ్యాడు. మీరు ఆ రామ్జీ సత్పాల్ ధైర్యం చూశారు కదా, అది గెలుపు ధైర్యం సేటు గారు. వీళ్ళని ఎలాగైనా దారుణంగా ఓడించాలి. అప్పుడే వీళ్ళ తరతరాల వాళ్ళకి గుర్తుండిపోతుంది. అప్పుడు వీళ్ళు మర్చిపోతారు పలకా బలపం, స్కూలు బ్యాగులు, పుస్తకాలు వీళ్ళ కోసం కాదు అని. అయితే పదండి, ఈరోజు అమీ తుమి తేలిపోవాలి. ఆనందన్నయ్య, వెళ్ళాం పదా. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? గురువుగారింటికి వెళ్ళాలి చదువుకోవటానికి. భీమ్, ఇది అదిగా లేదు. అంబేద్కర్ గురుగారు వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వెళ్తే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లాలా? ఇక నన్ను వదిలేరా?
నాకు చదువు మీద మనసు లేదు. ఆనందన్నయ్య, నువ్విప్పుడు నాతో పాటు వచ్చి తీరాల్సిందే, లేకపోతే నాన్నకు చెప్తాను నేను. లెగు. భీమ్, భీమ్రావ్ తిను మా అక్క. ఇంకొన్ని రోజుల్లో అత్తారింటికి వెళ్ళిపోతుంది. నేను అక్కకి నీ గురించి అన్నీ చెప్పాను. నిన్ను కలవాలనుకుంది, నేను తీసుకొచ్చేసాను. భీమ్, మాధవి చెప్పింది నీకు లడ్డూలంటే చాలా ఇష్టం అంటగా. నేను నీ కోసం తీసుకొచ్చాను. చూసావా భీమ్, మా అక్క తన తమ్ముని కలవటానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చిందో. అవును భీమ్, మాధవ కంటే నీకు కూడా అక్కే అవుతుంది కదా, అవునా? కాదు, నేను మీకు తమ్ముణ్ణి అవ్వను, అలాగే మీరిద్దరు నాకు అక్కలు కారు. అందుకే నేను మీరిచ్చే లడ్డూలు తీసుకోలేను. అరే ఏమైంది భీమ్ నీకు? నేను మీ తమ్ముణ్ణి కాదు. ఆనందన్నయ్య, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నావు భీమ్, చెప్పు. ఇప్పుడు వింత సంఘటనలు జరుగుతున్నాయి. నా సొంత కొడుకు తక్కువ జాతిలో కలిసి సత్పాల్గా మారిపోయాడు. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో. మీకేంటి, మీ అబ్బాయిని దూరంగా మామ దగ్గరకు పంపించేశారు. ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ రామ్జీ సత్పాల్ కొడుకు ఈ భీమ్రావ్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే మొదలైంది. అరే భీమా, ఏమైంది? ఏమీ లేదు, ఏదో మర్చిపోయానులే. భీమ్ చెప్పకుండా అలా వెళ్ళాడేంటి? తెలీదు, కానీ ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తిరిగి వస్తాడు. ఎందుకంటే మేము చదువుకోవడానికి వెళ్తున్నాము. ఏదేమైనా సరే భీమ్ చదువుని మాత్రం మానడు. అదిగో వచ్చాడు. ఇది తీసుకో మాధవి, ఎందుకంటే నేను దీనికి అర్హుణ్ణి కాదు. నేను నీకు తమ్ముడిగా ఉండలేను. నాకు అసలు ఇష్టం లేదు నా కారణంగా ఎవరు కూడా వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం. నీకు ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. మొదట్లో సురేంద్ర నాకు మిత్రుడయ్యాడు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు వాణ్ణి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత ధ్రువ నాకు మిత్రుడయ్యాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ధ్రువని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. ధ్రువ బతికుండగానే అతన్ని చచ్చిపోయినట్టు ప్రకటించాడు. ఇక ఇప్పుడు నువ్వు నాకు అక్కవైతే అప్పుడు నాకు తెలియదు నీ జాతి వాళ్ళు నీ విషయంలో ఏం చేస్తారో అని. ఒక సోదరుడి కర్తవ్యం అవుతుంది తన సోదరికి ఎప్పుడూ రక్షణ కల్పించడం. కానీ ఇప్పుడు నాతో బంధం వల్ల ఒకవేళ మా అక్క జీవితంలో కష్టాలనేవి వస్తే అప్పుడు నేను ఆ బంధాన్ని తెంచుకోవాల్సి ఉంటుంది. అందుకని మా అక్క కష్టాలు పడకూడదు అనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఇదిగో ఈ రాఖీని తిరిగి తీసుకో. భీమ్రావ్, బహుశా నీకు తెలియదేమో, ఒక సోదరి ఎప్పుడు తన సోదరుడి చేతికి కట్టిన రాఖీని తిరిగి తీసుకోదు. నేను దీన్ని ఇక్కడే పెడుతున్నాను. నీకు కావాలంటే ఈ రాఖీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళు. ఇలా చేయటంలో నా నిస్సహాయతను అర్థం చేసుకో. భీమ్, ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కావాలని రాఖీని తిరిగి ఇచ్చేసావు, మరెందుకు ఏడుస్తున్నావు? పద చదువుకోవడానికి వెళ్దాం. ఆనందన్నయ్య, నీకు కూడా అనిపిస్తుందా నేను తన అభిమానాన్ని అర్థం చేసుకోలేదని? కానీ నీకు ఈ విషయమైతే బాగా తెలుసుగా. మనతో పెద్ద జాతి వాళ్ళు ఎవరైనా స్నేహం చేస్తే దాని పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో. ఇవాళ కాకపోతే రేపైనా మనతో తనకున్న సంబంధం గురించి ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. సర్లే, ఏడవకు. పద చదువుకుందాం. అంబేద్కర్ గురుగారు మన కోసం ఎదురు చూస్తుంటాడు. పద.
ఇప్పుడెందుకు ఆగావు? ఇప్పుడు ఏడుస్తూనే ఉంటావు లేక ఇంటికి వస్తావా? అక్క నాకు ఇప్పుడే ఇంటికి రావాలని లేదు. చూడు, మనల్ని ఎవరైనా చూసారంటే కొంపలు మునిగిపోతాయి. నీకు తెలీదా? నేను అత్తారింటికి వెళ్ళే రోజు ఖాయమైంది. నేను ఇలా బయట తిరగడం మంచిది కాదు. కానీ నీకోసం నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చా. కానీ నువ్వు రానంటున్నావు. పద. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? మీరెవరు? ఈయన భీమరావు వాళ్ళ నాన్న. అవునా? మీ అబ్బాయి కారణంగానే ఏడుస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. మీ అబ్బాయికి ఇది రాఖీ కట్టిందంట. ఇప్పుడు మీ అబ్బాయి రాఖీ తిరిగిచ్చేసి చెప్తున్నాడు నాకు నీ తమ్ముడుగా ఉండే అర్హత లేదని. ఎక్కడుంది రాఖీ? నాకివ్వు. సరే, నేను రాత్రికి భీమ్తో మాట్లాడతాను. అలా ఎలా ఒకరితో బంధం కలుపుకొని బంధం తెంపుకుంటాడు? అవునా? కాకపోతే ఏంటి? సరే, ఇక ఇంటికి వెళ్ళండి. కబీరుదాసి గారి ఈ కవితకి అర్థం ఏమిటంటే, మంచివాళ్ళు, నీతి గలవాళ్ళు ఎప్పుడు ఒకవైపు ఉంటారు, ఇక రెండో వైపు చెడ్డవాళ్ళు, అబద్ధాల కోర్లు మందగా ఉంటారు. అప్పుడు వాళ్ళు గురువుగారు, ఏం చేస్తున్నారు మీరు? నిన్న పంచాయతీలో నిర్ణయం అయింది కదా ఈ తక్కువ జాతి వాళ్ళని చదువుకు దూరంగా ఉంచాలని. మరి మీరు ఇక్కడ కూర్చోబెట్టుకుని పండితులు చేయాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు? ఆ పుస్తకాలన్నీ తెచ్చి బయటపడేయండి. మొత్తం బయటేయండి. ఏం చేస్తున్నావు? దూరంగా పడేయ్. ఇసిరేయ్. ఏంటి దౌర్జన్యం? విద్యాలయంలో చదువుకోవద్దు అన్నారు. ఇది నా ఇల్లు, ఇక్కడ నా ఇష్టమే చెల్లుతుంది. నా ఇష్టం అండి, నేను నా ఇంట్లోనే చదివిస్తాను. వద్దంటానికి మధ్యలో మీరెవరు? వద్దు గురువుగారు, మీరు ఒక ఉపాధ్యాయుడై ఉండి తప్పుగా మాట్లాడుతున్నారు. సమాజం పెట్టిన ఆచారాల్ని, నియమాల్ని మీరు నమ్మరు. అందుకే నీ శిష్యుడు ఇలా ఉన్నాడు. ధర్మ విరోధులు, సంఘ విరోధులు, విషపురుగులు. విషం మీరు ఎప్పటి నుంచో కక్కుతున్నారు, తిరిగి మమ్మల్ని విషపురుగులు అంటున్నారా? మేం గురువుగారి ఇంట్లో చదువుకోవడానికి వచ్చాం, ఇక్కడికి వచ్చారా మీరు? మీరు మమ్మల్ని ఇంకా గురువుగారిని కూడా అనవసరంగా అడ్డదిడ్డంగా తిడుతున్నారు మీరు. నోరు బాగా లెగుస్తుంది వీడికి. ఇదంతా మాస్టర్ కారణంగానే జరుగుతుంది. వీళ్ళకి ఈ రోజు మనం గుణపాఠం చెప్పాలి. ఆగండి, మా గురువుగారి పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించవద్దు. లేకపోతే ఏంటి? ఏం చేస్తావు నువ్వు? కొడతావా నన్ను? లేదు, నేనేమి కొట్టను. కానీ నేను వెళ్ళి ఊరందరికీ చెప్తాను, మీరు ఒక అన్యాయమైన, అక్రమమైన మనిషి అని అందరికీ చెప్తాను. నువ్వు ఒక దేవుడు లాంటి గురువు గారిని చదువు చెప్పకుండా అడ్డుకుంటున్నావని. సరే, అయితే నీది నువ్వు చెయ్యి, నాది నేను చేస్తాను. మా స్కూల్లోనే కాదు, ఈ ఊరిలో ఎక్కడా కూడా తక్కువ జాతి పిల్లలెవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకోకూడదు. అది ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, నిద్రలో అయినా, లేక కల్లో అయినా. వీళ్ళకి అర్థం అవ్వాలి, వీళ్ళు చదువుకోవడానికి పుట్టలేదని. అయితే మీరు ఒక జాతి మొత్తాన్ని చదువుకోకుండా ఆపాలనుకుంటున్నారు. సేఠ్ గారు, గర్వంతో ఈ భూమి మీద మహామహా వాళ్లే మట్టిలో కలిసిపోయారు. దానికి చరిత్రే సాక్ష్యం. చరిత్రలు మాకు చెప్పొద్దు, నువ్వు చదువుకో. చరిత్రలో మన అడుగులకు మొడుగులొత్తుతూ బానిస బతుకుతూ వస్తున్నారు వీళ్ళు. అలాగే బతుకుతూ ఉంటారు. వీళ్ల పని వీళ్ళు సరిగ్గా చేసుకుంటే చాలు. వీళ్ళకి చదువులెందుకు? చదువు మేము, ఇంకా మా పిల్లలు చదువుకుంటాం. అయితే మీరు మీ అబ్బాయి చదువు మీద ఇంకా పెంపకం మీద దృష్టి పెట్టుంటే బాగుండేది. అప్పుడు మీ అబ్బాయి అసలు మా దగ్గర ఉండేవాడే కాదు. అప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని చదువులు చెడగొట్టడానికి మీరు ఇలా నీచంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. కానీ విచిత్రం ఏంటంటే, మీరు మీ సొంత కొడుకునే ఉద్ధరించలేకపోయారు, ఇక మొత్తం సమాజంలోని పిల్లల్ని ఏం ఉద్ధరిస్తారు?
సేట్ గారు, మీరేమనుకుంటున్నారు? మీరు ఇలా చేసి భీమరావుని చదువుకోకుండా, నన్ను చదువు చెప్పకుండా ఆపగలరానా? అలా గనక మీరు అనుకుంటే మీకు భీమరావు గురించి తెలీదు, నా గురించి కూడా తెలీదు. భీమరావు చదువుకుంటాడు, నేను వీడిని చదివిస్తాను. వెళ్ళండి సేటు గారు, మీ సమాజము, ఊరు, ఇక్కడ ఉన్న పిల్లల్ని నిరక్షరాస్యులు చేయండి. కానీ నాదొక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, విద్యని ఇంకా ఉదయించే సూర్యుడిని ఎవరు ఎంత ఆపాలన్నా ఆపలేరు. వెళ్ళండి ఎక్కడి నుంచే. భీమరావు, ఇదిగో తుడుచుకో. వద్దు గురువు గారు, మేము ఇలాగే వెళ్తాము. ఎందుకు? తడి బట్టలతో ఇంటికి వెళ్తావా? నేను ఊరందరికీ చెప్తాను ఆ సేటు మన పట్ల ఎలా ప్రవర్తించాడో అని. కానీ దానివల్ల లాభం ఏంటి భీమ్? జనాలకు కూడా బాగా తెలుస్తుంది ఆ సేటుగారు ఎలాంటి మనిషో అని, ఎంత దుర్మార్గపు వ్యక్తో. నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను ఆ సేటు తక్కువ జాతి వాళ్ళకే శత్రువు కాదు, చదువుకి కూడా పెద్ద శత్రువే అని. ఇక ఎవరైతే విద్యకి శత్రువు అవుతారో వాళ్ళు సమాజానికి కూడా శత్రువే అవుతారు. ఇక ఎప్పటి వరకైతే ఈ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి విద్యావంతులెవరో అప్పటిదాకా ఈ సమాజం అనేది అభివృద్ధి చెందదు. క్షమించండి, కానీ మీరు నిజం చెప్పండి, మీ అందరికీ ఈ విషయంలో ఏమైనా అభ్యంతరం ఉందా? మేము మీ పిల్లలతో ఏమైనా స్నేహం చేస్తామని? అయితే నేను మాటిస్తున్నాను, మేమసలు ఎప్పటికీ మీ పిల్లలతో స్నేహం చెయ్యము. కానీ మీరు నన్ను చదువుకోనివ్వండి చాలు, నన్ను చదువుకోకుండా ఆపద్దు. ఆ సేటుగారు అంటున్నారు మొత్తం సతారాలో ఎక్కడైనా నన్ను ఇంకా మా జాతి పిల్లల్ని ఎంత మాత్రం చదువుకోనివ్వరంట. ఇదైతే తప్పు కదండి. నాలాంటి వాళ్ళకి చదువుని అందకుండా చేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? సమాజం ఎలా ముందుకు వెళ్తుంది? మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను, మీరు ఆ సేటుగారి వాళ్ళకి నచ్చ చెప్పండి, వాళ్ళు మమ్మల్ని ఇంకా మా జాతి పిల్లల్ని చదువుకోనివ్వమని. భీంబాబు, మన ఇంటిని చూడు, చూసి చెప్పు. మన ఈ ఇల్లు తుఫాన్లకి, వర్షాలకి, ఎండకి ఎలా తట్టుకోగలుగుతుంది? ఎందుకు పడిపోదు? ఎలా తట్టుకుంటుందంటే ఇంటి గోడలు వాటికున్న పూర్తి శక్తితో పోరాడతాయి. అలాగే వర్షం వచ్చినప్పుడు పైన ఉన్న కప్పు తన పూర్తి శక్తితో ఒక్కొక్క నీటి చుక్కని ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేస్తాయి, ఎందుకంటే అది వాటి బాధ్యత. అంతమయ్యేదాకా వాటి బాధ్యతని నిర్వహిస్తాయి. అవునానా? మరి ఇంత తెలిసిన నువ్వు ఇదెందుకు అర్థం చేసుకోలేదు? ఈ లోకంలోని అన్ని బంధాలు మన ఈ ఇంటిలాగే ఉంటాయని, ఎవరి పట్ల బాధ్యతలకు భయపడి వెనకడుగు వేయకూడదు. ఇది తీసుకో మాధవి, ఎందుకంటే నేను దీనికి అర్హుణ్ణి కాదు. నేను నీకు తమ్ముడిగా ఉండలేను. నాకు అసలు ఇష్టం లేదు నా కారణంగా ఎవరు కూడా వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం. నేను అందరి ముందు ఈ ప్రకటన చేస్తున్నాను, ధ్రువతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో వీడు చనిపోయాడు, నేను కూడా వాడి దృష్టిలో చనిపోయాను. నేను ఈ స్కూల్ మూతపడినవను లేదు. నాన్న, నేను ఎవరికీ సమస్యగా మారాలనుకోవడం లేదు. ఇది నీకు తెలుసుగా నాన్న. ఏ పిల్లలైతే నాతో కలవడానికి ప్రయత్నించారో వాళ్ళకి ఈ సమాజం ఎలాంటి గతి పట్టించిందో అని. అయినా అలా ఎలా చదివేస్తాడు మాస్టారు? అలా ఎలా చదువుకుంటాడు వాడు?
భీమ్రావ్. భీమ్, ఇది సంఘర్షణ యాత్రకి ప్రారంభం. నువ్వు ఎలాంటి భయాలు, ఎలాంటి సంకోచాల కారణంగా నీ బాధ్యతల నుంచి నీ అడుగు వెనక్కి పడకూడదు బాబు. నేను నిన్ను చుట్టుముట్టిన సంశయం ఇంకా భయాల్లాంటి అన్ని భావాల నుంచి విముక్తుని చేస్తాను. మన సమాజం వంచన నుంచి విముక్తిని కలిగించే యాత్రలో నిన్ను నేను ఎక్కడా ఆగనివ్వను.